ఆపండి ఆపండి ఆపండి. ఏంటి నా వాయిస్ నాకే 3 సార్లు వినిపించింది? ఓ ఇంట్రడక్షన్ కదా, ఎక్కువ అయి ఉంటది. మళ్ళీ ఆపండి. వదలు. ఎవరు నువ్వు? రై చేయదలరా. వాడందరిని వదిలేసి నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు హ్యాపీగా ఇక్కడ ఇంకొకటి పెళ్లి చేసుకుంటావా? రా. రే ఎవరా నువ్వు? నా గురించి చెప్పను, నీ గురించి అడగను. అదేంటి? అదే నా క్యారెక్టర్. రా వెళ్దాం. ఎక్కడికి? పాపం వాడు నీ గురించి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడికి రమ్మను. పెళ్లి చూసి భోజనం చేసి వెళ్తాడు. వాడు భోజనం కోసం కాదు, నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. పద వెళ్దాం. వదలరా. నా భార్య చేయదలరా. రే తను ఇంకా నీ భార్య అవ్వలేదు, అంతేనే చేపట్టుకున్నాను. ఈ చేతులు ఇంకో చేతుల్లో పెట్టే వరకు ఇంకా గట్టిగా పట్టుకుంటాను. పద. వదలు. ఆపండయ్యా, అలా చూస్తారేమిటి? ఉరేయ్, ఉసేయ్, ఉరేయ్, ఉసేయ్. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి. వదలు. ముందొచ్చిన వాళ్ళని ముద్దే కొడతా, వెనకొచ్చిన వాళ్ళని వెనకే కొడతా. నాది ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే క్యారెక్టర్ కాదు, ప్రాణాలు తీసే క్యారెక్టర్. మంచికి మంచి, పంచికి పంచి. మళ్ళీ కమాన్ చేసుకోరా. పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చాను, పెళ్లి కొడుకు పక్క నుంచి తీసుకొచ్చాను. జనాలందరూ అడ్డుపడుతుంటే అరచేత్తో ఆపు మరీ తీసుకొచ్చాను. చేసుకో. ఎవడొస్తాడో చూస్తా. చేసుకో. నేను చేసుకోను రా. చేసుకోవా? ఎందుకురా చేసుకోవు? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను రా. ఏ తాలిబొట్టలేదా? ఇదిగో అక్కడ అనవసరమైన, ఇక్కడ అవసరమైన తీసుకొచ్చాను. కట్టు. నేను కట్టలేను రా. రేయ్ నీకెళ్ళ మెంట్లా? అమ్మని పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చి ఇప్పుడు కట్నంటావేంటి? చంపేస్తాను. చేసుకోడా? చేసుకోడా? ఎందుకు చేసుకోడు? చెప్పరా, చెప్పు. ఊపిడి ఆపరా చెప్తాను. ఎందుకంటే ఆడు ప్రేమించి నీ అమ్మాయిని కాదు, అదిగో ఆ అమ్మాయిని. ఏరా, ఎంత గింజుకున్నా వదిలిపెట్టావా? నా పెళ్ళే చెడగొడతా. ఎంత ధైర్యంరా, ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని టచ్ చేస్తావు. ఇప్పుడు చూడు, 10 నిమిషాల్లో 10 సింహాలు రాకపోతే చూడు. ఏంటి బైక్ ఆపే? బ్రేక్ వేస్తే బైకే కాదు, ఫ్లైట్ కూడా ఆగిపోతుంది. ఏడ్చావులే గాని ఇక్కడెందుకు ఆపావు చెప్పు. రోజు మీ నాన్న ఇదే రూట్ నుంచి ఆఫీస్కి వెళ్తారు. అవును, ఈ రోజు కూడా వెళ్తారు. ఏ వద్దని చెప్పాలా? ఆ ఇంటి సెంటిమెంట్ డైలాగులు ఏంటి రమ్మనే చెప్పాలి. మీ నాన్న అలా క్రాస్ అవ్వగానే మన గులాబీ సినిమాలో మహేశ్వరి జేడి చక్రవర్తి లాగా స్పీడ్గా వెళ్తాం. ఒక ప్లేస్ రాగానే సడన్ బ్రేక్ కొడతాం. అప్పుడు ఏమవుద్ది? ఇదిగో నువ్వు ప్రతి డైలాగ్ ఇలా స్పీడ్ బ్రేకర్లో అడ్రాకు, ఫ్లోలో చెప్పింది ఫాలో అవ్వు. అప్పుడు బ్రేక్ అయ్యగానే మీ నాన్నగారు అలా ఆగుతుంది. నువ్వు బ్రేక్ వేస్తే నాన్నగారు ఎలా ఆగుతుంది? లాజిక్లో అడగొద్దే. నువ్వు స్లో మోషన్ నుంచి లేచి అలా వెనకాల నుంచి గట్టిగా కౌగిలించుకో. అద్దం నుంచి మీ నాన్న చూసి షాక్ అవుతాడు. ఆయన హార్ట్ వీక్గా ఉందనుకో, పెయిన్ వస్తుంది, అపోలోకి తీసుకెళ్తాం. అది స్ట్రాంగ్గా ఉందనుకో, నా మీద లవ్ వస్తుంది, మీ ఇంటికి తీసుకెళ్తాడు. హౌ ఇస్ ఐడియా? ఈ ఐడియా మీ నాన్న జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియాతో భయం లేదు, కానీ నీతోనే భయం. పర్ఫెక్ట్ గా జరుగుతుందంటావా? నో డౌట్. ఈ ప్రసాద్ ప్లాన్ గీసాడంటే గీసిన పెన్నుకే కాదు, గీయించుకున్న పేపర్ కూడా తెలుసు ఆ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని. చేసుకోదు, ముందు కిక్ కొట్టు. కిక్ రాడు ఇది. యూసీ సుచి పొగలో 2 రకాలు, ఒకటి నల్ల పొగ, ఇంకోటి తెల్ల పొగ. నాకు బేసిక్గా నల్ల పొగ అంటే చాలా ఇష్టం. నువ్వు కెరోసిన్ పోసావా, పెట్రోల్ పోసావా? ఈ ప్రసాద్ 1 లీటర్ పోసిన కిరోసిన్ పోస్తాడు, పెట్రోల్ పోయిడు. కమ్ ఆన్ చేస్. నేను కేసు పంపాను. ఏం చేశారు? వర్కౌట్ అయినట్టే. వీడు బైక్ తోలుతున్నాడా, దోమలు పోగేస్తున్నాడా? వీడు ఎవడో స్మోక్ రాజాలో ఉన్నాడు. మంచి కేసే దొరికింది. స్మోక్ రాజా, బండి పక్కది. సార్ ఈసారి కుదిలేండి సార్, అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావమ్మా? ఒకసారి అంకిరి చూడు. నువ్వు వచ్చిన ఏరియాలో మనుషులు వాహనాలే కాదు, పైన ఉన్న పక్షులు కూడా ఎలా నల్లబడిపోయా చూడు. పైగా అదసరం ఒకటి చెవులు సిల్లు అడిపోతున్నాయి. ఏమయ్యా, అసలు సిగ్గుందాయా నీకు? ఇంత అందమైన అమ్మాయిని ఎక్కించుకొని ఈ డొక్కు బండ్లో ఊరంతా తిప్పుతావా? సార్ నన్ను ఏమైనానండి, నా బైక్ అంటే మాత్రం ఊరుకోను. ఆహా, ఓయ్ బాబోయ్, దోమలం పోగేసిన వాళ్ళగా పేసి ఒకటే. ఇదిగో ఈ బండిని ఇనప సామానుడికి ఇచ్చినా కూడా అరగంట ఆలోచిస్తాడు కొనడానికి. పైగా దీనికి పౌరుషం ఒకటే. ఏంటిది చూసా? బంగారు లాంటి అద్దం పీకేసావు. పీకేసానా? ఇదిగో ఈ కథలన్నీ సూరప్పుడు దగ్గర చెప్పాక ముట్టుకుంటేనే ఎపాటి కాబట్టి ఊడిపోతుంది. ఇదిగో ఈ పొగ వల్ల రోడ్లన్నీ యాక్సిడెంట్లు అయిపోతాయి కానీ బండి పక్కనట్టు ఏంటంటే కాలు తొక్కుతారు? లంచ కాలుతో డైరెక్ట్ అడగండి. కాలు చేతులు తొక్కితే నిప్పులు ఎవరు భరిస్తారు? తొక్కిందా ఇంకోటి నేను. సారీ సార్, మేము అర్జెంట్ గా వెళ్ళాలి. ఫైన్ ఎంతో చెప్పట్లేదు. చూడు తెల్లే, నువ్వు సొత్త గులాబీ పువ్వులా ఉన్నావు, ఈడు సొత్త కెరసన బుడ్డిలా ఉన్నాడా? ఆడికి నీకు అసలు పోలికే లేదు. ఎందుకైనా మంచిది ఈడు గురించి ఆలోచించు. ట్రాఫిక్ నీ టాపిక్ అయిపోయింది. మా మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. డబ్బులు దొబ్బేవు కదా. రాసుజీ వెళ్దాం. ఎక్కడికి? మా నాన్ని పాటికి భోన్ చేసి పడుకుని ఉంటారు. నాకు తెలుసు, నేను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. పోనీ వీడును టైడు వాడు. ఈ రోజు సంపాదనంతా నన్ను క్లీన్ చేసుకోవడానికి సరిపో. మళ్ళీ ఈ బైకా? నేను రాను.
మరీ ఈ బైక్ నాలా తీసి పడేకు. దీన్ని చాలా స్ట్రాంగ్ గా బాగు చేయించాను. 1 minute. చూసావా, ఒక్క పాట కూడా ఉండలేదు. ఏంట్రా ఎదవనవు నువ్వు పిల్లలు ఎత్తుకోలే పే చేసుకుని నా కొడుకు గాని ఏడు పాపపోతే నా చేతిలో మటర్ అయిపోతాయి అదవా. సారీ అండి, మీ ఓడర్లు ఏడుస్తాడని తెలియక కొంచెం హెవీ రియాక్షన్ ఇచ్చాను. వచ్చేసి సారీ అండి, ఏమనుకోవద్దు. సారీ. చూసావా, అందుకే ఇలాంటి ఎక్స్ట్రా చేయొద్దనేది. డాడీ కార్ వెళ్ళిపోతుంది. చూసావా, బండి ఏ ప్రాబ్లం లేకుండా విమానాలు ఎలా వెళ్తుందో. అందుకే ఈ బండిని అస్సలు వదలబుద్దేదు. బుజ్జిమండ, ఈ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్. నువ్వేం టెన్షన్ పడకు. వచ్చేటప్పుడు దారిలో కుక్కని టచ్ చేసి వచ్చా. సారాపేడు. ఓ, రెడ్ సిగ్నల్ చూసి ఆపాడా? ఏం పర్లేదు సుజాత, మన లవ్ బర్డ్స్ లాంటి వాళ్ళం. మనకి స్వేచ్ఛ స్వతంత్రం ఉంది. ఓ, ఇంత భారీ డైలాగ్ నీకు అర్థం కాదు కదా. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ డే. డోంట్ డిస్టర్బ్. మన ఎవరు లక్ష్మణ్ లైన్ తీసి ఆపలేరు. ఇదిగో ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా మన ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. విన్నావా, ఇంతే మధురంగా నా ముందుకొచ్చి ప్రసాద్ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. ఈ దెబ్బతో మన ఈనాడంత పాపులర్ అయిపోవాలి. మన కులమత భేదాలు లేవు. మనకున్నది ఒకటే కులం, ప్రేమ కులం, ప్రేమికులం, అంతే. సుజాత, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించినట్టు నీకోసం కూడా నేను ఏదో మహల్ కట్టాలనుకుంటున్నాను. సినిమాలు కట్టుకోండి బాబాయ్. రేయ్, నాకు అసలే కొంచెం తెక్క, గట్టిగా కలిసేస్తాను. మొన్ననే కుక్క కరిచింది బాబాయ్. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేసుకున్నాను. పర్వాలేదు, ధర్మం చేయండి బాబాయ్. చంపేస్తాను. అయ్యి బాబాయ్, సిగ్నల్ పడిపోతుంది. చూచి, ఇదిగో ఈ నాన్నీలోగా ఒకసారి వచ్చి గట్టి కౌగులించుకో. రాసుచి ఎవడ్రా నువ్వు? నా లవర్ని పట్టుకుని కౌగులించుకోమని అడుగుతున్నావు? పిచ్చివాడా, నన్ను కౌగులించుకోమన్నది నీ లవర్ని కాదురా, నా లవర్ సుజాతని. నీ సుజాత ఎరా సీరియల్ వేషాలు వేస్తున్నావా? రెడ్ సిగ్నల్ పడక ముందే బ్లడ్ రాకుండా చంపేస్తా. సారీ సిస్టర్. ఏం బ్రెయిన్. సారీ అండి, తప్పైపోయింది. వాడికి నా ఫిగర్ మీద సుజీ ఏది? సుజీ, 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 నీకు అసలు బుద్ధి ఉందా? అది లేదు నీకే. నేను బైక్ ఎక్కుతానే వెళ్ళిపోయావు. సారీ సుజీ, కారు కనిపించగానే టెన్షన్లో నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. బ్యాడ్ లక్. ఫీలింగ్స్ అంతా వేస్ట్ అయిపోయినాయి. డైలాగ్స్ కూడా టైంకి పడ్డాయేమో. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మీ నాన్న షాక్ అయిపోయాడు తెలుసా. నువ్వు కూడా ఉండుంటే మన ప్లాన్ సక్సెస్. కార్లో వచ్చింది డాడీ కాదు, మా డ్రైవర్. ఒకటికి 100 చేస్తావు కానీ ఏ పని జరగదు. ఒక ప్లాన్ సక్సెస్ అయ్యే ముందు ఇలాంటి ఫెయిలియర్స్ అంతా కామన్ రా. అయితే ఫెయిల్యూర్స్ అన్ని నువ్వు చెయ్యి, సక్సెస్ అయ్యాక నేను వస్తాను. సుచి, నా మాట విను. ఇంకో ప్లానా? నువ్వే వేసుకో. నాకు ఈ యంగ్ ఏజ్ లో బీపీ తెప్పించుకో. నీతో పెట్టుకున్నా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నా వల్ల కాదు, నాకేం చెప్పదు. అదిగా సుచి, నా మాట విను. స్వీటీ, నేను ఇలా నీ ఒళ్ళో పడుకొని వేరుశనగకాయలు తింటుంటే నీకేమనిపిస్తుంది? నాకంటే నువ్వే ఎక్కువ తింటున్నా అనిపిస్తుంది. వస్తున్నాడు, ఏదో తిక్క ప్లాన్ వేసుకుని వచ్చుంటాడు. ఏంటి, వేరే కొత్త ప్లాన్ తో వచ్చావా? ఎస్, భలే గెస్ చేసావు. దీనికి గెస్సింగ్ ఎందుకు? రోజు చేసేది అదే కదా. ఈసారి ప్లాన్ నేను చెప్తాను, నువ్వు చేస్తావు. ప్లీజ్ రోజా, ఐ లవ్ యూ. ముందు ఆ తల మీద టోపీ తీసి హెయిర్ వీవింగ్ నీ చేపించుకొని అబ్బా, ఇంత సిన్సియర్ గా ఎగ్జామ్స్ రాస్తుంటే ఈ పాటి కలెక్టర్ అయ్యేవాడివి. కాళ్ళు ఎరగొడతాను. ఎరగొట్టిన పర్లేదు, నా లవ్ ఫీల్ అవ్వు. నాకు ఫీల్ అయ్యే టైం లేదురా. ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకోమా. ఇంకా వెంట పడ్డావంటే జిమ్ నుంచి బాడీ బిల్డర్స్ తీసుకొచ్చి కుమ్మి చేస్తా. అయినా పర్లేదు. సార్ 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 ఉండండి సార్, లాస్ట్ లైన్ కూడా రాసేసుకుంటాను. ఏంటి మొత్తం రాసేసావా? రాసుకున్నానండి. బేసిక్ గా నేను కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అండి. మీరు మంచి ఫీల్ తో రాస్తున్నారు. యాస్టీస్ గా నేను కూడా అదే ఫీల్ లో రాసేసుకున్నా. ఇది లవ్ లెటర్ కాదురా, నా సూసైడ్ లెటర్. సూసైడ్ లెటరా? నాకేంటి లవ్ లెటర్ లాగా అనిపించింది. రోజు వాకింగ్ పేరు చెప్పి నన్ను ఇలా నడిపిస్తున్నా. అయినా వాకింగ్ ఆరోగ్యానికి మంచిదేలే. అయిపోయాడు. ఎక్కడికి నాన్న? నాకేం తెలియదండి, నన్ను వదిలేండి సార్. కుదరదు నాన్న. యాక్చువల్లీ మాకు అదొక రకమైన అండర్స్టాండింగ్ ఉంది సార్. రకమైన అండర్స్టాండింగ్? ఆయన అసలే సీతయ్య. నువ్వేమన్నా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకుంది కానీ పద. ఆయన అసలే సీతయ్య అంటున్నారు, నా మాట ఏమంటాడు? వినేదాకా చెప్పుకోమా, పద. అదిగో ఆయన వస్తున్నాడు, పక్క.
ఇలా ఎన్ని లెటర్స్ రాశావు, ఎంతమందిని మోసం చేశావు, ఎన్ని ప్రెగ్నెన్సీలు చేశావు, ఎన్ని అబార్షన్లు చేయించావు, టక్కమని అసలు చెప్పు. మీ అమ్మ కూడా వస్తే బాబు. ఓ మొన్న నువ్వు రాసిన ప్రేమ లేఖ తీసుకోలేదని ఒక అమ్మాయిని కసక్కమని పుడిచి చంపేసి పారిపోయిన నీ ఇచ్కమీనే కొత్తే లఫంగి విలువ కదా. కాస్త లాభైనా తగ్గే ఆ ఫేస్ ఏమిట్రా TV9 లో క్రైమ్ రిపోర్ట్ యాంకర్ లాగా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్, ప్లీజ్ సార్, నాకు అలాంటి క్రైమ్స్ అంటగట్టకండి సార్, నేను అలాంటి వాడిని కాను సార్. మరి అలాంటి వాడివిరా నువ్వు? సాడిస్టువా, రేపిస్టువా, అమ్మాయిలు నమ్మేసే హిట్లిస్టువా? అయినా వదలరా నిన్ను. ఏంటప్పా నథింగ్ డాడీ. పాకిస్తాన్ తీవ్రవాదం లాగా మీ ప్రేమ ఉన్మాదం పెరిగిపోయింది. అందుకే మీలాంటి వాళ్ళను లేపేయడానికి నేను స్పెషల్ డ్యూటీ వేయించుకున్నాను. రాత్రి ఎంతమందిని ఎన్కౌంటర్ చేశావు? 12 సార్. వీడి నంబర్ 13. వీడిని అర్జెంట్ గా జీపు కట్టి ఫట్ట లాక్కెళ్ళి బ్లాక్ ఫారెస్ట్ కేక్ పెడతారు సార్? నాకు గాని నల్లమల అడవుల్లో బాంబులు పెట్టి దభేల్ దభేల్ దభేల్. అయ్య బాబోయ్, ఇప్పుడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? అసలేమట్రా వీడు? ప్రేమ గీతాలతో అమ్మాయిలని, జాతీయ గీతాలతో పోలీసు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయాడంట గాడిద. వెతకండి పట్టుకోలేకపోయారా? నంబర్ 13, నంబర్ 14 అయిపోతారు. ప్రసాదు సుజాత, సుజీ నథింగ్ డాడీ. ఏం లేదు. సుజీ, ఐ లవ్ యూ సుజీ. వదలంటే వదలమంటున్నానా? ఇంత దూరం వచ్చి వదలమంటావేంటి? నీకంతా కంగారే. ఇంకా మీ నాన్న చూడలేదు. అరే ఇంత వదలు. దూరం వచ్చి ఎప్పుడు పెట్టలేదు. వదలరా. మీ నాన్న అనుకుంటా. మీరు మీ నాన్న కదా సుజీ? ఏయ్, అసలు నువ్వు నా సుజే కాదు. కళ్ళు నెత్తికెక్కాడ్రా. నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా? శోభన రోజే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? అది నా పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికేరా నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. అలాగా? నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? నిన్ను చంపేస్తాను. ఏమండి, వీడినన్న అపవిత్రం చేశాడు. నా కళ్ళ ముందే వీడిని పొడిచి చంపండి. తీసుకో. ఏమ్మా వీరనారేమని కత్తి తీసుకుని వెనక్కి పరిగెడుతున్నాడేంటి? అది కొంచెం బండ కత్తిలే, బలంగా పొడిస్తే గాని దిగదని. అయ్య బాబోయ్, ఏమండి రండి, వీడిని నా కళ్ళ ముందే పొడిచండి.